హాయ్ గైస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనే పేరు తెలియని వారు ఎవరు ఉండరు. భారతదేశ స్వతంత్ర సమరయోధులలో అత్యంత పరాక్రమవంతుడైన మరియు ప్రభావవంతమైన నాయకుడు. మీరు నాకు రక్తాన్నివ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అనే నినాదంతో కోట్లాది మంది భారతీయులలో దేశభక్తిని రగిలించిన వీరుడు. ఈ రోజు మనం ఆయన గురించి తెలిసిన విషయాల గురించి కాకుండా తెలియని విషయాల గురించి, ఆయన మరణం మిస్టరీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం అనేది కేవలం భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన మరియు నేటికి తేలని అతిపెద్ద రహస్యం. అసలు 1945 ఆగస్ట్ 18 నాడు ఏం జరిగింది, అక్కడ నుండి ఆయన జీవితం చుట్టూ అల్లబడిన రహస్యాలు ఏమిటి అనే పూర్తి కథను మొదటి నుండి చివరి వరకు వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోలకి వెళ్లే ముందు ఒక హంబుల్ రిక్వెస్ట్, మీరైతే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు కథ ఎక్కడ మొదలైందంటే, రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు దశకు వచ్చినప్పుడు బ్రిటిష్ సైన్యంపై పోరాడడానికి నేతాజీ ఏర్పాటు చేసిన ఆజాద్ హింద్ ఫౌజ్ కి జపాన్ దేశం మద్దతు ఇచ్చింది. ముందు ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి తెలుసుకుందాం. దీన్ని ఇంగ్లీష్ లో ఇండియన్ నేషనల్ ఆర్మీ అని పిలుస్తారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సైనిక బలంతో ఎదుర్కొన్న ఏకైక సాయుధ సైన్యం ఇది. శాంతియుత పోరాటాల ద్వారా కాకుండా ఆయుధం పట్టిన సైన్యంతోనే భారతదేశానికి విముక్తి లభిస్తుంది అని నమ్మిన వీరుల సైన్యం ఇది. చాలా మంది నేతాజీ ఈ సైన్యాన్ని స్థాపించారనుకుంటారు, కానీ దీని వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేది 2 దశలో ఏర్పాటైంది. మొదట 1942లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో బ్రిటిష్ వారి తరపున పోరాడిన వేలాది మంది భారతీయ సైనికులను మలయా, సింగపూర్ ప్రాంతాలలో జపాన్ ఆర్మీ ఖైదీలుగా పట్టుకుంది. అప్పుడు బ్రిటిష్ వారి కింద పనిచేసే కెప్టెన్ మోహన్ సింగ్, అలాగే విప్లవకారుడు రాస్ బిహారీ బోస్ జపాన్ సహాయంతో భారత యుద్ధ ఖైదీలందరినీ కలిపి 1942లో మొదటిసారి ఐఎన్ఏగా మార్చారు. కానీ జపనీస్ అధికారులతో వచ్చిన విభేదాల వల్ల ఇది మొదట్లో అనుకున్నంత విజయం కాలేదు. ఆ తర్వాత రెండోసారి 1943లో జర్మనీ నుండి సబ్మెరైన్ ద్వారా సింగపూర్ చేరుకున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1943 జులైలో ఈ సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. నేతాజీ రాకతో ఈ సైన్యానికి కొత్త ఊపిరి వచ్చింది. ఇలా ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పడింది. ఇప్పుడు అసలు విషయానికి వెళితే, ఇందాక చెప్పినట్టుగా బ్రిటిష్ సైన్యంపై ఐఎన్ఏకి జపాన్ దేశం మద్దతు ఇచ్చిందని చెప్పాను కదా, కానీ రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోవడంతో నేతాజీ రష్యా దేశం సహాయం కోరాలని నిర్ణయించుకున్నారు. రష్యా హెల్ప్ ఎందుకు అంటే, రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు నుండే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి, రష్యా కమ్యూనిజానికి అసలు పడేది కాదు. అందువల్ల నేతాజీ బ్రిటిష్ ని ఎదిరించాలంటే వారి శత్రువు అయిన రష్యా సాయం కోరాలనుకున్నాడు. నేతాజీ నమ్మిన అతిపెద్ద సిద్ధాంతం ఏంటంటే, మన శత్రువును ఓడించాలంటే ఆ శత్రువుకి ఎవరైతే శత్రువుగా ఉన్నారో వారి సహాయం తీసుకోవాలి అనే సిద్ధాంతంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. నేతాజీ అనుకున్నట్టుగానే ఆగస్ట్ 18, 1945లో తైవాన్ దేశంలోని తైహోకు విమానాశ్రయం నుండి నేతాజీ ఒక జపనీస్ మిలిటరీ బాంబర్ విమానంలో ప్రయాణమయ్యారు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దాని ప్రొపెల్లర్ ఊడిపోయి రన్వే పైనే కూలిపోయి నిప్పు ముద్దగా మారింది. ఆ విమానంలో ఉన్న జాపనీస్ జనరల్స్ ప్రకారం నేతాజీ శరీరం పూర్తిగా కాలిపోయింది. ఆయన్ను తైహోకు మిలిటరీ ఆసుపత్రికి తరలించగా ఆ రాత్రి ఆయన కన్నుమూశారు. ఆయన్ని దహనం చేసి బూడిదను జపాన్ లోని రింకోజీ ఆలయానికి తరలించారు అన్న వార్తను బ్రిటిష్ ప్రభుత్వం, జపాన్ రేడియో ఈ వార్తను అధికారికంగా ప్రకటించాయి. మరి మిస్టరీ ఎక్కడ మొదలైందంటే, నేతాజీ చనిపోయారని ప్రకటించిన నిమిషం నుండి అనుమానాలు మొదలయ్యాయి. మహాత్మా గాంధీ, నేతాజీ కుటుంబ సభ్యులు మరియు భారత ప్రజలు ఈ వార్తను నమ్మడానికి నిరాకరించారు. ఎందుకంటే అలాగే జరిగిందని ఏ ప్రూఫ్స్ లేవు. అంత పెద్ద లీడర్ చనిపోతే ఆయన భౌతిక కాయానికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. అలాగే తైవాన్ హాస్పిటల్ రికార్డులలో సుభాష్ చంద్రబోస్ పేరు మీద ఎలాంటి డెత్ సర్టిఫికేట్ లేదు. ఓకారా అనే ఒక జాపనీస్ సైనికుడి పేరు మీద మాత్రమే ఉంది. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ కూడా ఈ విమాన ప్రమాద వార్త అబద్ధమని భావించింది. నేతాజీ బ్రిటిష్ కళల్లో దుమ్ము కొట్టి రష్యాకు తప్పించుకోవడానికి జపనీస్ సైన్యంతో కలిసి ఆడిన హైడ్రామా ఈ విమాన ప్రమాదం అని నమ్మారు. దశాబ్దాలుగా నేతాజీ ఏమైపోయారు అనే దానిపై 3 రకాల వాదనలు బలంగా వినిపించాయి.
అందులో మొదటిది విమాన ప్రమాదంలోనే మరణించారని, దీనికి సాక్ష్యాలు లేకపోవడంతో ప్రజలు దీనిని ఎప్పుడు అంగీకరించలేదు. రెండవది ఏంటంటే నేతాజీ విమాన ప్రమాదం నుండి తప్పించుకుని మంచూరియా మీదుగా రష్యా చేరుకున్నారని చాలా మంది నమ్ముతారు. కానీ అప్పటి రష్యా పాలకుడు జోసెఫ్ స్టాలిన్ బ్రిటిష్ వారితో ఉన్న ఒప్పందాల వల్ల నేతాజీని సైబీరియాలోని ఒక రహస్య జైల్లో బంధించారని, అక్కడే ఆయన మరణించారని కొందరు చరిత్రకారులు వాదిస్తారు. దీనికి సంబంధించిన పత్రాలు రష్యా ఆర్కైవ్స్ లో ఉన్నట్లు చెబుతారు. అలాగే మూడవది ఏంటంటే ఇది అన్నిటికన్నా అత్యంత ఆసక్తికరమైనది. నేతాజీ రష్యా నుండి ఎలాగోలా తప్పించుకొని భారతదేశానికి తిరిగి వచ్చి ఎవరికి దొరకకుండా ఒక సాధువు రూపంలో బ్రతికారని నమ్ముతారు. ఆ సాధువే గుమ్నామీ బాబా లేదా భగవాన్జీ అంటారు. ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లో దశాబ్దాల పాటు ఒక సాధువు నివసించారు. ఆయన ఎప్పుడు ప్రజల ముందుకు వచ్చేవారు కాదు, కేవలం ఒక తెర వెనుక కూర్చొని మాట్లాడేవారు. 1985 సెప్టెంబర్ 16 ఆయన మరణించారు. ఆయన మరణం తర్వాత ఆయన గదిలో దొరికిన వస్తువులు ఇంటెలిజెన్స్ వర్గాలను సైతం షాక్ గురి చేశాయి. నేతాజీ వాడే రకానికి చెందిన గుంటని కళ్లద్దాలు, రోలెక్స్ జేబు గడియారం, సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యుల ఒరిజినల్ ఫోటోలు ఆయన గదిలో కనిపించాయి. వీటితో పాటు ఆ గదిలో జర్మన్, జపనీస్, ఇంగ్లీష్ భాషలలో ఉన్న వందలాది విలువైన పుస్తకాలు దొరికాయి. అంతేకాదు నేతాజీ సన్నిహితులైన లీలారాయ్ మరియు ఆజాద్ హింద్ ఫౌజ్ మాజీ సైనికులు ఈ బాబాకు రాసిన రహస్య పత్రాలు దొరికాయి. ఆ ఉత్తరాలలో వారు బాబాను అత్యంత గౌరవంగా సంబోధించారు. అలాగే గుమ్నామీ బాబా రాసిన చేతిరాతను నేతాజీ ఒరిజినల్ చేతిరాతను పోల్చి చూసిన కొందరు ప్రముఖ హ్యాండ్ రైటింగ్ నిపుణులు ఈ రెండు రాతలు ఒక్కరివే అని తేల్చి చెప్పారు. అసలు నేతాజీ సాధువుగా దాక్కోవడానికి కారణం చరిత్రకారులు చెప్పిన సమాధానం ఏంటంటే, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నేతాజీని బ్రిటిష్ ప్రభుత్వం యుద్ధ నేరస్తుడిగా ప్రకటించింది. ఆయన గనుక బయటపడితే అప్పటి అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం భారత ప్రభుత్వం ఆయన్ను బ్రిటిష్ వారికి అప్పగించాల్సి వచ్చేది. దేశంలో అంతర్యుద్ధం రాకుండా ఉండడానికి నేతాజీ స్వయంగా దేశం కోసం అజ్ఞాతంలో ఉండిపోయారని నమ్ముతారు. అసలు ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోవడానికి నేతాజీ మిస్టరీని ఛేదించడానికి భారత ప్రభుత్వం 3 వేరు కమిటీలను వేసింది. షా నవాజ్ కమిటీ 1956 అండ్ ఖోస్లా కమిషన్ 1970. ఈ 2 కమిటీలు నేతాజీ విమాన ప్రమాదంలోనే చనిపోయారని తేల్చాయి. కానీ ప్రజల ఒత్తిడి వల్ల 1999 లో మరో కమిషన్ వేశారు. అదే ముఖర్జీ కమిషన్ 2005. సుప్రీం కోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎంకే ముఖర్జీ నేతృత్వంలోని ఈ కమిషన్ తైవాన్ వెళ్లి స్వయంగా వివరించింది. చివరికి వారు సంచలనాత్మక నివేదిక ఇచ్చారు. 1945 ఆగస్ట్ 18 తైవాన్ లో అసలు ఎలాంటి విమాన ప్రమాదమే జరగలేదు. రింకోజీ దేవాలయంలో ఉన్న బూడిద నేతాజీది కాదు, అయితే గుమ్నామీ బాబానే నేతాజీ అని చెప్పడానికి ఖచ్చితమైన DNA ఆధారాలు లేవని ఈ కమిషన్ పేర్కొంది. ఇలా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితంలో అధికారిక కమిషన్ల నివేదికలకు సైతం దొరకకుండా చరిత్ర పుటల నుండి దాదాపు మిస్ అయిపోయాయి. అలాగే నేతాజీ కనిపించకపోవడంతో పాటే మాయమైన ఒక పెద్ద రహస్యం ఏంటంటే ఆజాద్ హింద్ ఫౌజ్కి చెందిన అపారమైన బంగారం, అలాగే నగలు. దీని గురించి ఇంకొంచెం వివరంగా మనం తెలుసుకుందాం. దేశ స్వాతంత్ర్యం కోసం నేతాజీ ఇచ్చిన పిలుపుతో ఆగ్నేయాసియాలోని వేలాది మంది ప్రవాస భారతీయులు, మహిళలు తమ ఒంటిపై ఉన్న బంగారాన్ని, డబ్బును ఐఎన్ఏ నిధికి డొనేషన్లుగా ఇచ్చారు. 1945 నాటికి నేతాజీ వద్ద వందల కిలోల బంగారం, విలువైన రత్నాలు ఉన్నాయి. అయితే కూలిపోయిందని చెబుతున్న ఆ విమానంలో నేతాజీతో పాటు 2 భారీ సూట్ కేసుల నిండా బంగారం ఉంది అంట. ప్రమాదం జరిగిన తర్వాత ఆ నగలన్నీ కాలిపోయిన స్థితిలో జపనీస్ సైనికులకు దొరికాయని, వారు వాటిని టోక్యోలోని జపాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కు పంపారని రికార్డులు చెబుతున్నాయి. ఆ తర్వాత ఆ బంగారంలో చాలా భాగం మాయమైపోయింది. జపాన్ నుండి భారతదేశానికి కేవలం కొన్ని కిలోల బంగారం మాత్రమే తిరిగి వచ్చింది. ఇది చూసి బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారంటే, విమాన ప్రమాదం ఒక డ్రామా అని, నేతాజీ బంగారంతోనే రష్యా సరిహద్దులోకి దాటారని, ఆ తర్వాత ఆ నిధి ఏమైందో ఎవరికి తెలియదని ఒక బలమైన మిస్సింగ్ స్టోరీ ప్రచారంలో ఉంది. ఈ విధంగా నేతాజీ గురించి చాలా వార్తలే వచ్చాయి. ఆ వార్తలో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం గురించి తెలిసింది. 1940 మరియు 50ల కాలంలో ఇన్వెస్టిగేషన్ బ్యూరో నేతాజీ కుటుంబ సభ్యులపై, వారి ఉత్తరాలపై అత్యంత కఠినమైన నిఘా ఉంచాయి. ఎందుకో తెలుసా? భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు 1950 సంవత్సరం మొదట్లో రష్యా నుండి ఒక రహస్య లేఖ అందింది. ఆ లేఖలో నేను బ్రతికే ఉన్నాను, త్వరలో వస్తాను అని ఉంది. ఈ లేఖ నేతాజీ రాసిందే అని కొందరు వాదిస్తారు. ఈ విషయాలన్నీ నిజమో కాదో తేలాలంటే ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఉన్న కొన్ని వందల రహస్య ఫైల్స్ ను పూర్తిగా బయట పెట్టాలి. గవర్నమెంట్ కొన్ని ఫైల్స్ ను బహిర్గతంగా చేసినప్పటికీ అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతింటాయనే కారణంతో ఇంకొన్ని కీలకమైన ఫైల్స్ ను ఇప్పటికీ సీక్రెట్ గా ఉంచారంట. ఆ ఫైల్స్ లోనే నేతాజీకి సంబంధించిన అసలైన మిస్సింగ్ స్టోరీ దాగుందని నమ్ముతారు.
నేతాజీ మిస్సింగ్ కేసులలో చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి. 1945లో నేతాజీ చనిపోయారని ప్రపంచం నమ్మిన దాదాపు 10 నుండి 15 సంవత్సరాల తర్వాత అంటే 1950 చివరిలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఒక వింత సంఘటన జరిగింది. అప్పట్లో యూరోప్ లో పర్యటించిన కొందరు భారతీయ మేధావులు మరియు ఆజాద్ హింద్ ఫౌజ్ మాజీ సభ్యులకు ప్యారిస్ లోని ఒక ప్రముఖ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ బోధించే ఒక ప్రొఫెసర్ గురించి తెలిసింది. ఆయన పేరు అధికారికంగా వేరుగా ఉన్నప్పటికీ ఆయన రూపం, మాట్లాడే శైలి, అసాధారణమైన రాజకీయ పరిజ్ఞానం అచ్చం నేతాజీ లాగే ఉండేవి. ఈ ప్రొఫెసర్ చాలా పరిమితంగా కేవలం నమ్మకస్తులైన పాత INA కమాండర్లతో మాత్రమే అర్ధరాత్రి వేళలో రహస్యంగా సమావేశాలు జరిపేవారని అంటారు. ఆయనతో మాట్లాడిన కొందరు సైనికులు ఆయన మన నేతాజీయే కానీ అంతర్జాతీయ చట్టం నుండి తప్పించుకోవడానికి ప్యారిస్ ను తన సేఫ్ హెవెన్ గా మార్చుకున్నారు అని తమ డైరీలలో రాసుకున్నారు ప్రొఫెసర్ రాధాకృష్ణన్. ఇలా చాలా సార్లు చాలా చోట్ల నేతాజీ కనిపించడని, మేము కలిశామని చెబుతారు చాలా మంది. మరి అందులో ఏది నిజమో ఏది అబద్ధమో అనేది ఎవరికి తెలియదు. అవన్నీ చెప్పడానికి మనకు టైం సరిపోదు. కాబట్టి మరిన్ని వివరాలు కావాలంటే మీరు కింద ఉన్న కామెంట్ బాక్స్ లో మరిన్ని విషయాలు నేతాజీ గురించి చెప్పమని టైప్ చేస్తే నేను ఖచ్చితంగా మరికొన్ని విషయాల గురించి మళ్ళీ ఒక వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేసి కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు మీ ముందుకు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.